విశాఖలో దార్ గ్యాంగ్ ముఠా సభ్యుడు సహోదరును దువ్వాడ పోలీసులు అరెస్టు చేశారు. ఇతని నుంచి విలువైన బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్లోని అంతర్రాష్ట్ర ముఠా దార్ గ్యాంగ్ లో సహోదర్ కీలకమైన వ్యక్తిగా పోలీసులు చెబుతున్నారు. విశాఖ కూర్మన్పాలెం జంక్షన్ లోని శివాజీనగర్ ప్యాలెస్ హైట్స్ అపార్ట్మెంట్స్ లో స్టీల్ ప్లాంట్ కు చెందిన ఉద్యోగి కుటుంబం నివాసం ఉంటుంది. కొడుకు పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 16వ తేదీన తిరుపతి వెళ్లారు. అయితే ఈ నెల 1వ తేదీన అపార్ట్మెంట్ వాచ్మెన్ ఫోన్ చేసి తన ఫ్లాట్ మెయిన్ డోర్ తాళాలు బద్దలుగొట్టి దొంగతనం చేశారని సమాచారం అందించాడు. దీంతో ఈ నెల 2న వారు దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెడ్రూమ్ కబోర్డ్ లో దాచిపెట్టిన బంగారు గొలుసు విత్ లాకెట్, 3 నల్లపూసల తాళ్లు, 4 జతల చెవిదిద్దులు, వెండి గ్లాసులు అపహరించుకుపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో క్రైమ్ డీసీపీ లతామాధురి, ఏడీసీపీ మోహనరావు, క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి కూర్మన్పాలెం మెయిన్ రోడ్లోని ఓ జ్యువెలరీ షాప్ దగ్గర ఉన్న సహోదరును అరెస్టు చేశామని క్రైమ్ ఏడీసీపీ మోహనరావు తెలిపారు. నిందితుడిని విచారించగా మహారాష్ట్రలోని దార్ జిల్లాలోని గురేడియా గ్రామవాసిగా చెప్పారు. అంతర్రాష్ట్ర ముఠా దార్ గ్యాంగ్ సభ్యుడిగా సహోదరును గుర్తించామని చెప్పారు. నిందితుడి నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. గాజువాక పోలీస్ స్టేషన్లో కేసుకు సంబంధించిన వివరాలు మీడియాకు తెలిపారు. అంతర్రాష్ట్ర ముఠా దార్ గ్యాంగ్ సభ్యుడు అతన్ని అరెస్ట్ చేయడం గురించి ఈరోజు మిత్రులకు ముందు తెలియపరుస్తున్నాం. ఈరోజు 2/11/24 తేదీన మధ్యాహ్నం 12 గంటలకి ఫిర్యాదుదారైన పోలీస్ స్టేషన్కి వచ్చి అతను శివాజీనగర్ ప్యాలెస్ హైట్స్ నందు G7 బ్లాక్ A1 నందు తన భార్యతో కలిసి ఉంటున్నట్లు తెలిసింది. దాని మీద 16/10/2024 తన కుమారుడికి కొడుకు పుట్టిన సందర్భంగా వారిని చూడటానికి అది రోజు తిరుపతి వెళ్ళినట్లు, అయితే 1/11/24 తేదీన పొద్దున్న 7 గంటలకు వచ్చి అపార్ట్మెంట్ వాచ్మెన్కి ఫోన్ చేసి ఇతని ఇంటి తాళాలు మెయిన్ డోర్ పగలగొట్టినట్టు ఉన్నాయని చెప్పారు. దాని మీద వెంటనే అతన్ని తిరుపతి నుంచి బయలుదేరి 2/11/24 ఉదయాన్నే ఇంటికి వచ్చి చూసేసరికి స్టీల్ ప్లాంట్ నందు కేబుల్ నెట్వర్కింగ్ పనులు చేసుకున్నట్టు, ఇంటి తలాలు మెయిన్ డోర్ పగలగొట్టినట్టు ఉంది. లోపలికి వెళ్ళి చూస్తే వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నట్లు, బెడ్రూమ్ కబోర్డ్లో ఉంచిన బంగారు వస్తువులన్నీ కూడా బంగారు గొలుసు, లాకెట్తో ఉన్న బంగారు గొలుసు, లాకెట్ ఉన్న నల్లపూసలు, చెవిలి దిద్దులు 4 జతలు, అలాగే 6 తులాలు బంగారం మరియు 4 వెండి గ్లాసులు దొంగతనం జరిగినట్లు తదుపరి అతను పోలీస్ స్టేషన్కి వచ్చి తగు చర్య తీసుకోవాలని అతని పోయిన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు తిరిగి ఇప్పించాల్సిందిగా రిపోర్ట్ చేసినారు. దాని మీద మా గాజువాక పోలీసు వారు కేసు రిజిస్టర్ చేసి సిటీ పోలీస్ కమిషనర్ గారైన గౌరవనీయులైన శంకభద్ర బాగ్జీ ఐపీఎస్ గారు, అలాగే ఆదేశాల మేరకు శ్రీమతి కె లతామాధురి గారు డీసీపీ క్రైమ్స్ మరియు నేను పర్యవేక్షణలో ఏసీపీ క్రైమ్స్ జోన్ 1, జోన్ 2 లక్ష్మణరావు గారు, ఏసీపీ క్రైమ్స్ జోన్ 1 వెంకట్రావు, సౌత్ సబ్ డివిజన్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ గారు కేసు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ముద్దాయి గురించి పూర్తి వివరాలు సేకరించి 12/11/24 తేదీన ఉదయం 8 గంటలకి శ్రీ ఓం మణికంఠ జ్యువెలరీ షాపు ఎదురుగా కూర్మన్పాలెం మెయిన్ రోడ్ వద్ద ముద్దాయిని దువ్వాడ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు అరెస్ట్ చేసి రిమాండ్ చేసి పంపడం జరిగింది. ఏఎస్ దార్ డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం జిల్లా. ఇతని దగ్గర నుండి బంగారం, వెండి రిసీవ్ చేసుకున్నాం. 3.75 కేజీలు వెండి వస్తువులని రికవరీ చేసుకోవడం జరిగింది. మొత్తం రికవరీ 2,10,000 రూపాయలు రికవరీ చేశాం. రికవరీ చేసింది కాబట్టి దాన్ని బట్టి ప్రజలకు
విశాఖ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే 50 మంది ప్రజానీకానికి పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా ప్రక్క స్టేట్ నుంచి నేరస్తులు గ్యాంగులుగా ఏర్పడి ఇక్కడికి వచ్చి రాత్రిపూట తాళం వేసి ఉన్న ఇంటి తాళాలు పగలగొట్టి విలువైన బంగారు వెండి వస్తువులు నగదు దొంగిలించుకుపోతున్నారు. కాబట్టి నగర పోలీసులకు విజ్ఞప్తి ఏంటంటే విలువైన బంగారు వస్తువులు వెండి వస్తువులను ఇంటిలో ఉంచుకోకుండా మీరు ఇల్లు విడిచి ఊరు వెళ్ళేటప్పుడు పోలీసు వారికి తెలియపరిస్తే కావాలని మా యొక్క మనవి. మొత్తం మన దువ్వాడ పరవాడి